హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వెయిట్ లాస్ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, క్యాబేజీ, 2 పచ్చిమిర్చి, 2 ఎగ్స్ తీసుకోవాలి. దీని ప్రిపరేషను ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 ఎగ్స్ వేసుకోవాలి. అందులో 2 ఎగ్స్ వేసుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ వేసుకున్న కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎక్కువ ఫ్రై అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50 మినిట్స్ పడుతుంది మనకు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యే. బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాము అనుకో, బాగా కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూసామంటే చూడండి, బాగా వెజిటేబుల్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, అన్ని వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను అవి బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ఒక్క కప్పు అన్నం తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ, రైస్ తక్కువ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలాగా మనము ఉంచేసామంటే దాంట్లో ఉన్న పెప్పరు, కారం, సాల్ట్ అన్నీ ఆ రైస్కి పడతాయండి, బాగా కలిసిపోతాయి. చూసారు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే